భగవంతుడు ప్రతి జీవికి తన తలరాతను రాసి భూమి మీదకు పంపిస్తాడు. కానీ తన ఇష్టానుసారం బ్రతుకుదామని అనుకుంటాడు. కానీ కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండే విషయాలను సరిగా పట్టించుకోకుండా ఎదుటివారిని ఉద్ధరించడానికి శివస్వరూపంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ పరమేశ్వరుడు వేయి కళ్ళతో చూస్తూ ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పని ఆయనకి తెలుసు. నువ్వు మాట్లాడే మాట ఆయనకి తెలుసు. నీ జీవితాన్ని, నీ ఇంట్లో వాళ్ళ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకో. ఆ తరువాత సమాజ సేవ చేయడానికి, స్త్రీలకు సహాయం చేయడానికి ముందుకొద్దు. కానీ దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. కష్టాల్లో ఉన్నవాడికి భగవంతుడే ఓదార్పు.